హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా గురించి భయ్య. నిజానికి సినిమా ఈ నెల 28న రావాల్సింది, కాకపోతే పోస్ట్ పోన్ అయింది భయ్య. అది మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏమి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. నిజానికి చాలామంది అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ కోపంలో ఉన్నారు ప్రొడ్యూసర్ మీద, డైరెక్టర్ మీద. అయితే మనందరికీ తెలిసిందే, ఫస్ట్ ఈ సినిమాని మన క్రిష్ గారు అయితే మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఇంకో ఆయన అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇదంతా పక్కన పెడితే అసలు సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఫైర్ అవుతున్నారు. అది కూడా మన ప్రొడ్యూసర్ల మీద, డైరెక్టర్ల మీద. సరే, అంతా బాగానే ఉంది. సినిమా ఇంకా మార్చి 28న రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి భారీ అంచనాలతో వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే హోప్స్ మీద హోప్స్ అయితే పెట్టుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అది కూడా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడము, ఇలా ఈ క్లబ్జీ అంతా మనకు ఆయన డిప్యూటీ సీఎం అవ్వడము, ఇదంతా ఓకే బాగానే ఉంది. కానీ ఫ్యాన్స్ అందరికీ ఒక హై ఇస్తుంది. కానీ మొన్న కూడా అదే పార్టీ ఆవిర్భావం దినోత్సవం, అది కూడా ఒక హై ఇచ్చిందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ. అయితే సినిమా విషయంలో మాత్రం ఆ ఫ్యాన్స్కి ప్రతి చోట నిరాశ అనే చెప్పచ్చు. అయితే హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ టీజర్ వదులుతామని చెప్పేసి, అలాగే ట్రైలర్ వదులుతామని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వచ్చి ఒక 2 సాంగ్స్ అయితే వదిలేదు హరిహర వీరమల్లు సినిమా నుంచి. ఇంకా ఆ తర్వాత ఏ సాంగ్ కానీ, ఏ ఇది కానీ, టీజర్ కానీ ఏది కూడా వదలలేదు. మరి ఇదంతా పక్కన పెడితే అసలు సినిమా వస్తుందా రాదా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో కరెక్ట్గా మనం అనుకున్నట్టుగానే పోస్ట్ పోన్ అయితే చేశారు భయ్య. కాకపోతే ఇక్కడ పోస్ట్ పోన్ ఎందుకు చేశారు అనేది కూడా పాయింటే. అసలు సినిమా షూటింగ్ అవ్వలేదా, లేకపోతే సినిమా షూటింగ్ అయిపోయినా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కుదరక ఇదంతా జరుగుతుందా, లేకపోతే డైరెక్టర్ తప్ప, లేకపోతే ప్రొడ్యూసర్ తప్ప అని చెప్పేసి కూడా చాలామంది అయితే ఒక రేంజ్లో అయితే ఆలోచించేస్తున్నారని చెప్పొచ్చు. ఇంకో పక్క వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. అంటే డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి అసలు సినిమాల కంటే ఎక్కువగా ప్రజలను పట్టించుకునే దాంట్లోనే ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏదో లేట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. కాకపోతే చాలామంది సినిమా లవర్స్ ఉంటారు కదా, అంటే ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు, అంటే సినిమా కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలా వరకు ఉంటారు. వాళ్ళకి ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, అసలు సినిమా యూనిట్కే అర్థం కావట్లేదు. అయితే ఏదేమైతుంది, మేలో అయితే మన హరిహర వీరమల్లు సినిమా అయితే రాబోతుంది భయ్య. మే పక్కా డేట్ అయితే తెలియదు, కానీ మేలో కన్ఫామ్గా వస్తుందని చెప్పేసి కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ముందు వదులుతున్నారు. అయితే మేలో వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయింది అంటే అసలు కారణం షూటింగ్ అయితే ఇంకా అవ్వలేదు భయ్య. చాలా వరకు షూటింగ్ అయితే పెండింగ్ ఉంది. అంటే మన పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అయితే కుదరక ఇలాంటి ఇది జరుగుతుంది. ఓజీ సినిమాకు కూడా సేమ్ ప్రాబ్లం భయ్య. యాక్చువల్గా ఓజీ సినిమా 80% షూటింగ్ అయితే అయిపోయింది, ఇంకా 20% షూటింగ్ ఉంది. ఆ 20% మన మేజర్ షూట్ అయితే ఉంది, అంటే మన పవన్ కళ్యాణ్ గారితోనే ఉంది. కాబట్టి ఆ షూటింగ్ అయితే జరగలేదు. అది కూడా మన పవన్ కళ్యాణ్ గారి వల్లనే లేట్ అవుతుంది. అయినా కూడా ఆయన అంటే రాజకీయాల్లో బిజీగా ఉండడము, ఈ మధ్య ఇంకా చాలా బిజీ అయిపోవడం, పార్టీని పట్టించుకోవడమే కాదు భయ్య, ప్రజలను పట్టించుకోవడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇటు కొంచెం క్లారిటీగా ఉన్నాడు. కాబట్టి లేట్ అవుతుంది. ఖచ్చితంగా అయితే మేలో హరిహర వీరమల్లు సినిమా అయితే వస్తుంది భయ్య, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఫ్యాన్స్ మీరేం బాధపడకండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది.